ఈగల్ మీడియా వర్క్స్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ మాచిరాజు రామకృష్ణ. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అంశంలో మరుగుదొడ్లు టాయిలెట్స్ అనేటువంటిది ఎక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. సహజంగా ఏ రాజవీధి అయినా కూడా వాస్తు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే టాయిలెట్స్ అనేటువంటిది ఎప్పుడూ కూడా గృహపిండం ఆవలే ఉండాలి. అంటే ఒక స్థలంలో మనం గృహం నిర్మించినప్పుడు టాయిలెట్స్ అనేటువంటిది బయటే ఉండాలి, గృహం లోపల ఉండకూడదు. అంటే అంటు శౌచాలయాలు ఉండకూడదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాగరిక సమాజంలో బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ టాయిలెట్, ఒక కామన్ టాయిలెట్, పిల్లల రూముకి ఒక అటాచ్డ్ టాయిలెట్, ఈ విధంగా మనం గృహంలోనే అన్నీ కూడా నిర్మించుకుంటున్నాం. అయితే సహజ సిద్ధంగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే పొరపాటున కూడా ఈ మరుగుదొడ్లు అనేటువంటిది ఇంటి లోపల కాకుండా ఇంటి బయటే ఉండాలి అనేటువంటిది శాస్త్రవచనం. అయితే ఈ నియమ నిబంధన అందరికీ పాటించడం కష్టం కాబట్టి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీ అనుకున్నాగా, అందుకని ఒక గృహం నిర్మించేటప్పుడు ఏ పొజిషన్లో టాయిలెట్ ఉంటే ఇబ్బంది ఉండదు, వాస్తురీత్యా ఎలాంటి దోషము ఉండదు అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకుంటే చాలు. తూర్పు రాజవీధి ఉన్న వాటికి తూర్పు ఆగ్నేయంలో కాకుండా దక్షిణ ఆగ్నేయంలో సర్వీస్ ఏరియా పక్కన, అంటే సర్వీస్ ఏరియాకి రైట్ సైడ్లో, అంటే దక్షిణంలో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విధానం అంటే తూర్పు రాజవీధి ఉన్నదానికి దక్షిణంలో టాయిలెట్ ఉండొచ్చు, నైరుతిలో టాయిలెట్లు ఉండకూడదు, దక్షిణ నైరుతిలో టాయిలెట్లు ఉండకూడదు, పశ్చిమ నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చు, వాయువ్యంలో టాయిలెట్. ఇప్పుడు వాయువ్యంలో టాయిలెట్ ఉండొచ్చు అనేటువంటిది చాలామంది వాయువ్యంలో టాయిలెట్స్ పెట్టండి అంటారు. అంటే తూర్పు రాజవీధి ఉన్నదానికి ఉత్తర వాయువ్యంలో టాయిలెట్లు ఉండకూడదు. మళ్ళీ అంటే ఇక్కడ మనం ఈ యొక్క 45 దేవతల్ని పెట్టినప్పుడు ఎక్కడ అదృశ్య దేవతలు ఉన్నాయి, ఎక్కడ అధమ దేవతలు ఉన్నాయి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు తూర్పు రాజవీధి ఉన్నదానికి పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్లు పెట్టుకోవచ్చు, వాయువ్యంలో బాల్కనీ పెట్టుకోవాలి. పొరపాటున కూడా బాల్కనీ లేకుండా మనం ఎప్పుడైతే టాయిలెట్ పెట్టుకున్నామో బాల్కనీ లేకుండా కట్టకూడదు. అంటే బాల్కనీ అనేటువంటిది ఫస్ట్ ఫ్లోర్లో, కింద ఖాళీ స్థలం ఉండాలి. ఎప్పుడు కూడా వాయువ్యం మూసేయకూడదు. వాయువ్యం అంటే గాలి కదా, వాయువు కదా, గాలిని మనం ఎట్లా మోస్తాం, ముయ్యలేం. కాబట్టి మనం పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్లు పెట్టుకొని ఉత్తర వాయువ్యంలో పొరపాటును కూడా ప్లాన్ చేసుకోకుండా ఈ విధమైనటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా తూర్పు ఆగ్నేయం నుండి బయటికి రావాలి. పొరపాటున కూడా మనం ఈశాన్యం నుండి కానీ, తూర్పు ఈశాన్యం నుండి కానీ, ఉత్తర ఈశాన్యం నుండి కానీ డ్రైనేజ్ పైప్ అనేటువంటిది బయటికి కాంపౌండ్ వాల్ నుండి బయటికి తీసుకురాకూడదు. తూర్పు రాజవీధి ఉన్నదానికి డ్రైనేజ్ పైపింగ్ మొత్తం కూడా మనకి ఈ యొక్క టాయిలెట్లు ఎక్కడైతే వస్తాయని చెప్పుకున్నామో అక్కడ నుండి పైపింగ్ తీసుకొని మెయిన్ లైన్ అనేటువంటిది కాంపౌండ్ వాల్ నుండి బయటికి తీసుకొచ్చేది తూర్పు ఆగ్నేయంలో మాత్రమే. ఇంకా ఎక్కడా కూడా ఏ డైరెక్షన్లో కూడా మనం బయటికి తీసుకురాకూడదు. అదేవిధంగా పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి ఇంట్లో ఇక్కడ కూడా పశ్చిమ రాజవీధి అంటే మనకి రైట్ సైడ్లో దక్షిణ నైరుతి అని వస్తుంది. అంటే పశ్చిమ నైరుతి నుండి మెట్లు ఎక్కినప్పుడు ఆ మెట్ల ముందు ఉండేటువంటి ఆ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో చాలామంది అటాచ్డ్ టాయిలెట్ అనేటువంటిది ఇస్తున్నారు. అక్కడ అటాచ్డ్ టాయిలెట్ అనేటువంటిది ఇస్తున్నారు సరే, అయితే ఈ గృహ కొలతల్ని బట్టి అది ఎగ్జాక్ట్గా ఏ జోన్లో వచ్చింది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అంటే అక్కడ టాయిలెట్ అనేటువంటిది కంపల్సరీగా దక్షిణంలోనే రావాలి, దక్షిణంలో టాయిలెట్ రావాలి, తూర్పు ఆగ్నేయంలో ఈ యొక్క టాయిలెట్ అనేటువంటిది రావాలి. ఏది పడమట రాజవీధి ఉన్నదానికి. ఇక్కడ సర్వీస్ ఏరియా అనేటువంటిది ఆగ్నేయం ముందు, దక్షిణ ఆగ్నేయంలో ఏదైతే ఉందో అక్కడ సర్వీస్ ఏరియా వస్తుంది. మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇక్కడ దక్షిణం వైపు టాయిలెట్ రావాలి, తూర్పు ఆగ్నేయంలో మనకి టాయిలెట్స్ రావాలి. ఆ డ్రైనేజ్ మొత్తం కూడా అంటే వెనక నుండి లైన్ తీసేసుకొని దక్షిణ నైరుతి నుండి కాంపౌండ్ వాల్ నుండి చాలామంది కూడా ఈ రోజుల్లో అక్కడ డ్రైనేజ్ లైన్ బయటికి తీసుకొచ్చేస్తున్నారు. ఎప్పుడూ కూడా నైరుతి నుండి డ్రైనేజ్ లైన్ బయటికి రాకూడదు, అంటే ఆ స్థలపిండాన్ని దాటి రాకూడదు. అక్కడ బెండ్ తీసుకొని వాయువ్యం నుండి మాత్రమే, అంటే పశ్చిమ వాయువ్యం నుండి ఏదైతే ఉందో గేట్ పెట్టుకుంటామో గేటుకి లెఫ్ట్ సైడ్ నుండి మాత్రమే ఆ యొక్క మెయిన్ లైన్ అనేటువంటిది కాంపౌండ్ వాల్ బయటికి తీసుకురావాలి. అదేవిధంగా ఉత్తరం రాజవీధి ఉన్నప్పుడు అదేవిధంగా పశ్చిమంలో టాయిలెట్ రావాలి. ఇక్కడ చాలా ముఖ్య విషయం,
పొరపాటున కూడా నైరుతిలో రాకూడదు. దక్షిణ ఆగ్నేయంలో సర్వీస్ ఏరియా వస్తుంది కదా, దాని పక్కన దక్షిణంలో మాత్రమే టాయిలెట్లు రావాలి. దక్షిణంలో పడమరలో టాయిలెట్లు వచ్చి ఆ డ్రైనేజ్ మొత్తం ఉత్తర వాయువ్యం నుండి బయటికి రావాలి. ఉత్తర ఫేసింగ్ వాటికి పొరపాటున కూడా వేరే డైరెక్షన్ నుండి రాకూడదు. అంటే ఈశాన్యం నుండి కొంతమంది నీళ్లు మొత్తం బయటికి రావాలి కదా అని చెప్పేసి ఈ పైప్ లైన్ మొత్తం ఈశాన్యం నుండి బయటికి తీసుకొచ్చేస్తారు. అది చాలా తప్పు. ఏవైతే మురుగు నీరు ఉంటుందో, ఈ యొక్క టాయిలెట్స్ ఉన్నాయో, ఆ డ్రైనేజ్ లైన్ మొత్తం కూడా ఉత్తర వాయువ్యం నుండి మనకి రైట్ సైడ్, అంటే ఉత్తర వాయువ్యం పక్కన, వాయువ్యము ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం అనుకున్నాక ఆ జోన్ నుండి మాత్రమే మనం బయటికి తీసుకొచ్చేటట్లుగా చేసి ఈశాన్యంలో ఓన్లీ మంచినీటి పారుదల మాత్రమే ఉండేటట్లుగా, ఆ లైనింగ్ మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్య విషయం అన్నమాట. అదేవిధంగా దక్షిణం నుండి దక్షిణ ఆగ్నేయము తూర్పు ఆగ్నేయం అనుకున్నాక ఇక్కడ మొత్తం కూడా పడమర వైపు టాయిలెట్లు రావాలి. పడమర పశ్చిమ వాయువ్యం ఇక్కడ టాయిలెట్స్ వస్తే సహజంగా కూడా ఈ మెయిన్ లైన్ కూడా మొత్తం నైరుతి నుండి బయటకు వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో ఇల్లు కట్టేవాళ్ళు వెనక షార్ట్ రూట్ కదండి, ఇటు నుండి మేము బయటికి తీసుకొచ్చేస్తాం కాంపౌండ్ వాళ్ళ నుండి అంటారు. అది చాలా తప్పు. అక్కడ నైరుతి స్థానం నుండి పొరపాటున కూడా రాకూడదు. అక్కడ డ్రైనేజీ పైపు అది యజమాని స్థానం కాబట్టి అక్కడ నుండి బయటకు వస్తే అదంతా కూడా యజమాని మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పొరపాటున కూడా అటువైపు తీసుకురాకూడదు. అదే డ్రైనేజ్ లైన్ మొత్తం కూడా దక్షిణ ఆగ్నేయం మధ్యలో నుంచి మాత్రమే మనం కాంపౌండ్ వాళ్ళ నుండి బయటకు తీసుకురావాలి. ఈ విధమైనటువంటి డ్రైనేజ్ ప్లానింగ్ అంతా కూడా గృహపిండాన్ని నిర్ణయం చేసి మనం 16 డైరెక్షన్లు పెట్టి ప్రతి 22:50 దశా నిర్దేశం చేసి ఎక్కడ వస్తోంది టాయిలెట్ అనేటువంటిది పూర్తిగా కుశాగ్ర బుద్ధితో ఆమూలాగ్రం పరిశీలించి మాత్రమే టాయిలెట్స్ అనేటువంటిది నిర్ణయం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ రాకూడదు. గర్భంలో రాకూడదు. గర్భంలో టాయిలెట్ కానీ, లిఫ్ట్ కానీ, పిల్లర్ కానీ, సెప్టిక్ పిట్ కానీ, స్టవ్ కానీ ఉండకూడదు. వాస్తు పురుష మర్మస్థానాల్లో పొరపాటును కూడా టాయిలెట్స్ రాకూడదు. ఈ టాయిలెట్స్ నీరంతా కూడా పారుదల మనకి రాజవీధిని బేస్ చేసుకొని మాత్రమే ఉండాలి. పొరపాటును కూడా అన్నీ కలిపి వాయువ్యం నుండి రావటం, అన్నీ కలిపి ఆగ్నేయం నుండి వెళ్ళటం చేయకూడదు. రాజవీధిని బట్టి ఎటు నుండి టాయిలెట్ పెడితే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని మెయిన్ లైన్ని అటువైపు నుండి మాత్రమే తీసుకెళ్ళాలి. ఈ విధంగా చేసుకుంటే టాయిలెట్స్ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి వాస్తు దోషాలన్నింటినీ కూడా పటాపంచలు చేసి ఆ యొక్క ఇంట్లో ఉండేవారికి అదృష్టం అనేటువంటిది అనుభవించడానికి ఈ యొక్క పరిస్థితులు అనేటువంటివి ఏర్పడతాయి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి. Like and subscribe Eagle Media Works.